హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ dy by dx ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు 1 మైనస్ 2x పవర్ 2/3 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4 బై 1 మైనస్ 6x పవర్ 5/6 1 ప్లస్ 7x పవర్ మైనస్ 6/7. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, వీటి యొక్క డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. సో ముందు ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాము. సొల్యూషన్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే y ఈక్వల్ టు 1 మైనస్ 2x పవర్ 2/3 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4 బై 1 మైనస్ 6x పవర్ 5/6 1 ప్లస్ 7x పవర్ మైనస్ 6/7. సో వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాగ్ అప్లై చేద్దాం. లాగ్ అప్లై చేస్తే అప్లైయింగ్ లాగ్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే ఇక్కడ టర్మ్స్ ఉన్నాయి, వీటి మధ్య మల్టిప్లికేషన్ అలాంటివి ఏం లేవు. సారీ, ప్లస్ సింబలే కానీ ఇక్కడ మైనస్ సింబలే కానీ అవి లేవు. వాటితో పాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా లేవు. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మళ్ళీ మనం ఏదైనా టీటా అప్లై చేసుకొని మళ్ళీ మనం సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేవు కాబట్టి ఓన్లీ టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే లాగ్ అప్లై చేద్దాం. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాము. log y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 మైనస్ 2x పవర్ 2/3 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4 బై 1 మైనస్ 6x పవర్ 5/6 బై 1 ప్లస్ 7x పవర్ మైనస్ 6/7. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా విధంగా కన్వర్ట్ అయింది. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాసాము లాగ్ ఆఫ్ a బై b ఈక్వల్ టు లాగ్ a మైనస్ లాగ్ b. సో ఇది లాగ్ ఆఫ్ a మైనస్ bకి కన్వర్ట్ చేద్దాం. a బై b ఫార్మెట్లో కాబట్టి లాగ్ a అంటే లాగ్ ఆఫ్ 1 మైనస్ 2x పవర్ 2/3 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4 లాగ్ a minus log b log of 1 minus 6x power 5/6 1 plus 7x power minus 6/7. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని రాద్దామంటే ఇక్కడ మనకి ఇంకో ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. అదేంటంటే లాగ్ ఆఫ్ ఏబి అంటే లాగ్ ఆఫ్ a ఇంటూ b ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే లాగ్ a ప్లస్ లాగ్ b. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ 1 మైనస్ 2x పవర్ 2/3 ప్లస్ లాగ్ ఆఫ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో అడిషన్ లెక్క మార్చేస్తున్నా. లాగ్ ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్ ab ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b అన్నట్టు. లాగ్ ఆఫ్ 1 ప్లస్ 3x పవర్ మైనస్ 3/4. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా లాగ్ ఆఫ్ 1 మైనస్ 6x పవర్ 5/6 ప్లస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 7x పవర్ మైనస్ 6/7. ఓకే, సో లాగ్ ఆఫ్ 1 మైనస్ 2x పవర్ 2/3 plus log of 1 plus 3x power 3/4 minus inner multiplication minus into plus minus log of 1 minus 6x power 5/6 minus log of 1 plus 7x power minus 6/7. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఒక లాగ్ ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. అదేంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏంటంటే ఎన్ లాగ్ ఎక్స్.
సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పవర్లు ఉన్నది బేసిక్ తీసుకొస్తా 2/3 log of 1 minus 2x. ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 3/4 log of 1 plus 3x. ఓకే, ఇక్కడ మా ప్లస్ ఉంది, సో 5/6 మైనస్ 5/6 log of, ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మైనస్ 6x. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి log of 1 plus 7x. ఇగో స్టెప్ రాయడం మర్చిపోయినా, ప్లస్ 6/7. ఓకే ఫైన్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ రబ్ చేసేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ y ఈక్వల్ టు కాబట్టి y ఓకే, అండ్ ప్రీవియస్ కూడా y. సో ఇప్పుడు సారీ log y ఓకే. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో d/dx ఆఫ్ log y ఇంటూ d/dx ఆఫ్ హోల్ టర్మ్స్ రాసేద్దాం. 2/3 log of 1 minus 2x minus 3/4 log of 1 plus 3x minus 5/6 log of 1 minus 6x plus 6/7 log of 1 plus 7x. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ చేసేద్దాము d/dx ఆఫ్ log y. సో ఇప్పుడు ఏంటంటే లాగ్ ఫార్ములా ఏంటంటే d/dx ఆఫ్ log x ఏంటంటే 1/x. ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి, ఇక్కడ x, ఎక్కడ x ఉంది కాబట్టి 1/x. ఇక్కడ ఏంటంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి 1/y dy/dx. ఓకే, ఇన్నర్ టర్మ్ ఇక్కడ y ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు డెరివేషన్ ఇండివిజువల్గా చేస్తున్నా. కాన్స్టెంట్ ఉంది కాబట్టి ముందు రాసేస్తున్నా. 2/3 d/dx ఆఫ్ log 1 minus 2x minus 3/4 d/dx ఆఫ్ log 1 plus 3x minus 5/6 d/dx of log 1 minus 6x plus 6/7 d/dx of log 1 plus 7x. ఓకే, మెయిన్ టర్మ్ డెరివేషన్, సబ్ టర్మ్ డెరివేషన్ రెండు ఒకటి సార్ చేసేసి ఇప్పుడు. ఓకే 2/3 d/dx of log x. log x ఏంటంటే 1/x కాబట్టి 1 minus 2x. ఓకే డన్. ఇప్పుడు ఇన్నర్ టర్మ్ డెరివేషన్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 d/dx ఆఫ్ minus 2x. minus 2x ఏంటంటే d/dx ఆఫ్ minus 2x కదా, x డెరివేషన్ 1, ఇక్కడ -2 ఉంది కాబట్టి -2x కాన్స్టెంట్ ముందు రాస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ చేస్తాం. -2 ఓకే, -3/4 d/dx ఆఫ్ log x 1/1 plus 3x. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇన్నర్ టర్మ్ డెరివేషన్ d/dx ఆఫ్, అది కూడా న్యూమరేటర్లో వేస్తాం, 1 minus 2x. ఓకే, -3/4 log ఏంటంటే 1/1 plus 3x to d/dx of 1 plus 3x.
minus 5/6 log 1 minus 6x into d by dx of ఇన్నర్ టర్మ్ డెరివేషన్ న్యూమరేటర్లో చేస్తున్నాం చూడండి. ప్లస్ 6/7 1/1 plus 7x. ఇన్నర్ టర్మ్ డెరివేషన్ న్యూమరేటర్లో చేస్తున్నాం 1 plus 7x. ఓకే డన్. 1/y dy by dx చేస్తే 2/3 1 into 1 2 into 1 2 1 minus 2x. అదేవిధంగా d by dx of constant 0 d by dx of 2x కదా 2ని ముందు రాస్తాం. d by dx of x పెడితే 1 అవుతుంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి -2. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్లో 3/4 3 into 1 3 1 plus 3x. ఓకే డన్. d by dx of constant 0 d by dx of 3x కాన్స్టెంట్ ముందు రాస్తాం. d by dx of x ఏంటంటే 1 కాబట్టి 3 into 1 3. ఓకే minus 5/6 ఇక్కడ 1 minus 6x. ఓకే డన్. d by dx of constant 0 d by dx of minus 6x ఎంత అంటే -6. ఓకే సో ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 ఉంటుంది. ఓకే డన్. ప్లస్ 6/7 ఇక్కడ 1 plus 7x d by dx of constant 0 d by dx of 7x ఏంటంటే 7. ఓకే 7 క్యాన్సిల్. ఓకే ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో 1/y dy by dx 2 to the 4 -4/3 1 minus 2x. అదేవిధంగా ఈ 1/y ఉంది కదా రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే మైనస్ కదా -3 3 9/4 1 plus 3x. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/1 minus 6x ప్లస్ 6/1 plus 7x. ఓకే మనము స్టార్టింగ్లో రాసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ కూడా ఉంది. y వాల్యూ ఏంటంటే dy by dx ఈక్వల్ టు y వాల్యూ ఎంత అంటే 1 minus 2x whole power 2/3 into 1 plus 3x whole power -3/4 by 1 minus 6x whole power 5/6 1 plus 7x whole power -6/7 into -4/3 minus 1 3 into 1 minus 2x minus 9/4 into 1 plus 3x plus 5/1 minus 6x plus 6/1 plus 7x. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.